ఎవరు శివ? పబ్లిక్తోనా? हाँ बारिश हूँ गेट का नहीं जाने देता करो సంబంధించినటువంటి బ్రాంచ్ కు సంబంధించిన వాళ్ళు రాలేదండి. ఒకసారి ఇండస్ ఇండ్ బ్యాంక్ లో ఎవరైతే చెప్తా ఉంటే అర్థం కదా మీకు గోపే అందరు ఎరికలాగో 2 వరకు ఎవరిని పంపమని చెప్పినాము. కాదమ్మా 5 వరకు జరుగుతుంది. ప్రశాంతంగా లంచ్ చేసుకొని 2 తర్వాత రాపోవడానికి పోవాలా, ఇంకా తప్పదు. ఇంకెట్లా మరి ఇంకా రావాలా, బయటికి రావాలా. గోపి పంపాలా, ఎనికి తొయ్యాలా వాళ్ళందరూ ఎనికి పంపించు. 2 తర్వాత రమ్మను. 2 తర్వాత బ్యాంకరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దయచేసి ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళందరూ ఇక్కడ నుంచి బయట, కాబట్టి ఎవరైతే అప్లికేషన్ ఇచ్చి ఇక్కడ కూర్చోన్నారో దయవుంచి మీరు బయటికి వెళ్తే కొత్త వారికి అవకాశం కల్పించిన వారు అవుతారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎక్కడున్నా కూడా కౌంటర్ నెంబర్ 1 దగ్గర కొద్దిగా క్లౌడ్ మెయింటైన్ చేయండి. ఇంకా ఎవరైనా అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు లోపల ఉంటే దయచేసి బయటికి వెళ్లాల్సిందిగా కోరుచున్నామండి. ఎవరిని పంపాను, లోపల క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. గేట్ వెనక్కి పోతానే ఉంది. గేట్ గత 5 సంవత్సరముల కాలంలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలనేది, వ్యాపారవేత్తలనేది దివాలా తీసినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 8 నెలల కాలంలోనే ఈ యొక్క కార్పొరేషన్లకు నీరు పోసేసి ఊపిరి పోసినట్టుగా ఈ యొక్క లోన్లు అనేవి వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ రోజు ప్రజానికానికి అందించడం మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కడప కార్పొరేషన్ వద్ద ఒక సంబర వాతావరణం నెలకొనింది. ఒక జాతర లాగా తలపించేలాగా ఈ రోజు అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క లోన్లకి సబ్సిడీ రుణాలు తీసుకునేసి వ్యాపార రంగంలో అభివృద్ధి చెందేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం నిత్యం పాటుపడే ప్రభుత్వం ఈ యొక్క కూటమిలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేసి చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు వేల కోట్లు బీసీ కార్పొరేషన్ కి రోజు రుణాలు మంజూరు చేసి ఈ రోజు చేదోడు వాదోడుగా ప్రజానికంకి ఈ కూటమి ప్రభుత్వం ఉందనేసి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ఈ యొక్క రాష్ట్రంలో అమలు పరిచేసి ఈ యొక్క ప్రజలకి అండగా ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క అభ్యర్థులు కూడా ఒక స్వేచ్ఛాయుతగా ఈరోజు అప్లై చేసుకున్నారు. ఎక్కడే కానీ ఏ విధంగా కానీ
ఇక్కడ లేకోకుండా ప్రతి ఒక్క ప్రజానికానికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి లోన్లు మంజూరు చేసి వ్యాపార రంగంలో వారికి ప్రోత్సాహం కల్పించడమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం. కడప జిల్లాలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా ఈరోజు చూసుకున్నట్లయితే ఎంతో మంది అభ్యర్థులు ఈరోజు అలమటిస్తా ఉన్నారు. ఎందుకంటే వ్యాపార రంగంలో దివాలా తీసింది గత 5 ఏళ్లలో, మాకు చేదోడు వాదోడుగా లేదనేసి అల్లాడుతా ఉన్నారు. వారికి అందరికీ కూడా ఈరోజు ఉపశమనం కలిగినట్టు మాకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దీనికి లోన్లు మంజూరు చేసి మా యొక్క ప్రజల యొక్క అభివృద్ధికి కృషి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ వారికి, అదేవిధంగా కూటమి పెద్దలకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజానికం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నేను సబ్సిడీ లోన్ కోసం పెట్టించుకున్నాను. అంగడి కేసు వ్యాపారానికి ప్రభుత్వం లోన్ ఇస్తున్నారని లోన్ కోసం పెట్టించుకున్నాను. ఎంత పెట్టుకున్నారు? నేను 3 లక్షలు పెట్టుకున్నాను. లోన్ పెట్టుకుని ఏం వ్యాపారం చేయాలి? కూరగాయల వ్యాపారం మాది. లోన్ వస్తే బాగుంటుందా మీకు? లోన్ వస్తే బాగుంటుంది, మాకు కొంచెం ఆదాయంగా ఉంటుంది. ప్రభుత్వం కల్లా ఆదాయం మాకు కొంచెం ఉపయోగమవుతుందని. ఇంతకు ముందు ఇంటి స్థలం లోన్ వచ్చింది. వ్యాపారం లోన్ వచ్చింది. నేను అదే హోటలు పెట్టుకోవాలని ఉన్నా. ఏదన్నా లోన్ వస్తే నాకు 2 చిన్న పిల్లలు, మా ఆయన లేడు, చనిపోయినాడు, 5 ఏళ్ళు అయింది. ఆ బిడ్డలను పెట్టుకొని ఏదో ఒకటి చేసుకోవాలా, ఈ లోన్ వల్ల నేను బాగుపడాలని ఆలోచిస్తున్నా. ఎంత లోన్ పెట్టుకున్నారు? 3 లక్షలు పెట్టుకున్నా. అందరూ దేవుని దయవల్ల నాకు ఈ లోన్ వస్తే చాలా మంచిది అనుకుంటున్నా సార్. ఉంది సార్. నాకు పింఛన్ వస్తుంది, మా పిల్లలకు కానీ అన్ని విధాలుగా బాగుంది సార్. గవర్నమెంట్ మాకు బాగా సాయం చేసింది సార్. అందుకు ఈ లోను ఏదైనా దేవుని దయ వల్ల వస్తే నేను ఏదో బిజినెస్ చేసుకొని హోటల్ పెట్టుకొని చేయాలని ఆలోచిస్తున్నా.